అట్టి బండనే ఒక్కసారిగా పట్టి లేపినాడు ఒక్కసారిగా పట్టి లేపినాడు ఒక సామాన్య మానవుడు మిల్లపై పోతుంది చేసిన విధంగా అతి పొరపాటున పట్టి అవలేక పక్కన పెట్టి చాంద్ర నీళ్ళు కడుక్కొని ఆడు చేతులు శుభ్రపరుచుకున్నాడు నా హాటి కడుక్కొని అప్పుడు అట్లాడండి అమ్మాయిలు అమ్మాయిలు మాలా తొందరగా ఇప్పుడు ఆయన ఏదో చేస్తున్నాడు చేస్తుంటే మనం చూస్తుంటాం ఏమండి మాకేదో మేలు చేస్తున్నాను బర్రెల బాగా తోలుకున్నారని నేను అప్పుడే అనుకున్నా వీడు మనుషులకు చేసేవాడు కాదు మనకు చేసేవాడు మరి బర్రెల్ని గొర్రెలను దూరుతామంటే నాటి జాతర ఏమండి ఇంతవరకు మా మంద ఈ బోగు అంత చూడుకోండి మేము ఎక్కడికి పోము అసలు 5 దాటాలి 1 గంట అయితేనేమో పనులు ఉండయి పోతాయి పనులు లేని మిగులుతీ ఎక్కడ అసలు అందరూ అంటే ఉంటారు కరువు పని ఆ 3000 మంది కూడా బాగా మనతో కొనరాగా చాదన వేసి ఇప్పుడు కూడా ఎవరైనా వస్తారని ఆ ఎరువులు నువ్వు కలగంటూ కాదు నేను చెక్కిపోతున్నాను ఆడబండి రోజు ఎక్కువ గమనించు నేను వద్దన్నా ఇది నువ్వే నీరు పోతే నేనంత నెప్పుడు పోతే 3000 మంది నీరు పోసారా ఏ ఊరట
ఏకోపు తోడిపోసింది కథలో ఏకోపు తోడిపోతారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మరింత సంస్కారం లేని మూర్ఖులారా. ఇక మేలు ఎవరికే చేసిన వారికి ప్రతి మేలు చేయాలి. నువ్వు ఎవరికే అతను మగవాడు మరి అక్కడ మేము ఆయనకి ఏ సాయం చేస్తాం? అవునా? తక్షణం మీరు బయలుదేరి అక్కడ ఎక్కడో తీసుకురండి. అక్కవే ఎక్కడ నువ్వు కూడా బొరదవుతాయి ఏడదో కథ ఆ లేరహీలు కూడా బాధపడిన ఆ గుమ్మడి తీసుకురండి. అప్పుడు బయలుదేరి వెళుతున్నారండి. సంతోషంగా బయలుదేరి ఇరువురు ఎలా వెళుతున్నారయ్యా? ఆ నా పాట ఇంట్లోకి వచ్చింది అది వేస్తాడు వాళ్ళు కాగవుతారు కదా మన నువ్వేదేవుడికి అర్థం కాదు నవ్వుతున్నారు నువ్వు నడుచుకుంటా నువ్వా చింతలు రాదు నేను ఎమ్మడి పెట్టుకొస్తా మరి వీడియో తీయాలి ఒక వీడియో కాదు ఇటు
భోజనం పెట్టాలి ఆ మర్యాద బాగుంటుంది ఒకసారి దయ్యా చూపిద్దు బయట పెడతారు ఏంటది గొళ్ళెం ఆహా. లోపల తెస్తారు ఏంటది కర్ర ఆ. కర్ర మర్యాద మానవ దెబ్బతింది ఆ మర్యాద సేపు తిన్నారా ఆ. ఎక్కడ తిన్నారు ఎప్పుడు తిన్నారు ఎలా తిన్నారు అవునా? ఏమండి? ఎక్కడ తిన్నారు ఎప్పుడు తిన్నారు ఎలా తిన్నారు చూడు మిత్రమా మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు అప్పుడు వచ్చిన దగ్గర నుంచి అదే అంటున్నారు ఏమని మరి మన ఆశీనటులు వారి మీసేయాలంటే ఒకటి పైకి ఉంది ఒకటి కిందకు ఉంది ఏంటి దాని చరిత్ర అని అడుగుతున్నారు అందరికి కిందకుంటే ఒకటి పైకి వాటి కిందకున్నారు వెరైటీగా ఉంది ఏంటని అడుగుతున్నారు కథ మాటే 1800 వచ్చింది మరి ఇక్కడ 450 వచ్చింది అందుకే పైకి పోయిందా లాస్ట్ రోజు కదా ఇవాళ తప్ప రేపు మళ్ళీ పిలువబడదు రబ్బర్ బ్యాండ్ తెచ్చుకున్నాం ఏంటి కట్ట కట్టుకోవాలి నాకేమన్నా అయ్యే వస్తే చూసుకున్నాగా డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు రావాలి ఇది డ్రింక్ బాటిల్ తెచ్చుకున్నా ఏంటంటారో ఏంటి పొట్టలు లేని అనుకున్నాం మా భూషాన్ని పెట్టుకొని వస్తా ఒక్క తొందర వచ్చాడు ఎవడి మొన్న ఊరెళ్ళా అప్పాపురం పక్కనే ఉంది తెప్పాపురం. ఏమండి అప్పప్పలు డ్యాన్స్ చేస్తాను అనుకుంటా అది మా బావగారు అనమాట మా బావగారు అన్నాడు ఒరే బామ్మటి చంద్రకళ మాట చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి అన్నాడు కానీ మనం ఉద్యాన కాకి చూసి రమ్మంటే కాల్చి వచ్చేవాడు అడగని రాదు వారే సరే అయితే ఇక ఆ ఊరెళ్తే మా బావగారు అన్నాడు కదా చంద్రకళ మాట చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి అన్నాడు. సరే మనం ఉద్యాన కాడికి వెళ్ళాలి చూసి రమ్మంటే కాల్చి వచ్చేవాడు సెంటర్కి వెళ్ళి పెట్టుకొని తెలవదా అదే తండ్రినే పోస్ట్ అయితే మా ఊళ్ళో చాలా మంది నీకే ఇచ్చినాక నేను అత్తగారికి ఏంటి అర్థం కదా ఎవరికి నా దగ్గర 100 రూపాయలు ఆడ ఉన్నాయి కూర్చురా ఆమె కూర్చురా సినిమా పాట పాడు అది కూర్చుకోకు ఎవరికి మొదలు పాటలు ఆడాముకా మా అమ్మ అని కూర్చు మా అమ్మాయి